హలో అందరికి. ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ అనమాట. చికెన్తో నేను ఏమేమి చేస్తాను ఈరోజు మీకు చూపిస్తాను రండి. ముందుగానే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేను గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు గోంగూర తెచ్చుకున్నాను. దాన్ని కూడా నేను ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాను, గోంగూర పేస్ట్ చేసుకొని. సో తర్వాత నేను చికెన్ ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఉప్పు, కారం, పసుపు ఇంకా మసాలాలు వేసుకొని, ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ప్యాన్లోని మసాలా సామాన్లు అన్నీ వేసుకున్నాను. అవి బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని నేను ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. గోంగూర పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు ఇంకా టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. యాక్చువల్గా నేను మీకు ఇక్కడ రైస్ వేసింది, విజిల్ పెట్టింది ఇవన్నీ చూపించడం మర్చిపోయానండి, వీడియో తీయలేదు. సో అందుకే మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇట్లా అంతా అయిపోయిన తర్వాత ఇది చికెన్ గోంగూర పులావ్. సో దీని తర్వాత నేను ఇంకా మిగిలిన సగం చికెన్తో ఏం చేశాను అంటే చికెన్ ఫ్రై కూడా చేశాను. ఇది చికెన్ ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి గోంగూర చికెన్ పులావ్. ఇదిగోండి గోంగూర చికెన్ పులావ్. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా రసం కూడా చేసుకున్నాం. ఇవి మా సండే స్పెషల్స్. మీ స్పెషల్స్ ఏంటో కింద కామెంట్